సాహిత్య అకాడమీ గురించి రేవంత్ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని మండిపడ్డారు ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న. రాష్ట్రంలో 2 ఏళ్ల నుంచి ఆ ప్రస్తావనే లేదని విమర్శించారు. సాంస్కృతిక రంగాన్ని ప్రభుత్వం గుర్తించడం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సాహిత్య అకాడమీ ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు తీసేయటం అన్యాయమని, మేధావులు దీని గురించి మాట్లాడాలన్నారు గోరేటి వెంకన్న. సాహిత్య అకాడమీ ఉండేది గతంలో 2 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం వచ్చి, ఇప్పటి వరకు దాని గురించిన ప్రస్తావనే లేదు. వీళ్ళు వేరే రాష్ట్రాల్లో కన్నడ సాహిత్య పరిషత్ కానీ, కేరళలో కానీ, ఒరియాలో కానీ ఆ రాష్ట్రాల్లో సాహిత్య అకాడమీలు ఉంటాయి. వాటి ద్వారా కేంద్ర సాహిత్య అకాడమీ చేసే పనితో పాటు రాష్ట్రాల్లో ఉన్న అకాడమీ ఆ స్థానియమైన రచయితలను, కవులను, వాళ్ళకు సంబంధించిన ఒక వారి విశిష్టతను, వారి కృషినంతా తెలియజేస్తూ అవార్డు రూపంలో కానీ వాళ్ళని గుర్తింపు కానీ ఇవన్నీ ఉంటుంది. కానీ 2 సంవత్సరాలు దాటినా కూడా ఇంతవరకు దాని పేరు లేదు, ఊరు లేదు. రచయితలు, కవులు, సాంస్కృతిక రంగం యొక్క వికాసం లేకపోతే నీవెంత ఉన్నా మనిషి మళ్ళీ తన యొక్క అభివృద్ధి కానీ, తన ప్రవర్తన కానీ దాన్ని మళ్ళీ అది అనేక రూపాల సమాజం పట్ల ఒక తప్పుడు విలువలను క్రియేట్ చేస్తుంటుంది. నీకు తప్పుడు విలువలు క్రియేట్ చేసినప్పుడు సమాజ బ్యాలెన్స్ తగ్గుతుంది. ఒకవైపు కులం పెరుగుతుంది, తన మతం పెరుగుతుంది. భాషాపరంగా కూడా రాజకీయాలే కాదు, వ్యాపార రంగాలు, రాజకీయ రంగాలు, సోషల్ మీడియా అన్నిట్లో కూడా దౌర్భాగ్యంగా మానవ ప్రవృత్తిలోని వికారాలను ఎంతకంటే అంతకు తెగించే పరిస్థితున్నది. దానికని ఖచ్చితంగా సాహిత్య అకాడమీ ఉండాలి. తర్వాత నెహ్రూ దేశ నాయకులు అంబేద్కరే కాదు, నెహ్రూ విగ్రహం ఉతాన ఉంటే 2 ఏళ్ల నుంచి చూస్తున్నాను వనస్థలిపుల్లో. దాని మీద నల్ల బట్ట కప్పుకున్నారు. కానీ నెహ్రూ ఎందుకు ఒక నేతనెత్తున గాంధీ పనికిహార పథకం అది నేషనల్ విషయమైనా ఒక మహాత్ముని యొక్క పేరు ఈ దేశానికి ప్రపంచమే నెల్సన్ మండేలా, ఒక మార్టిన్ లూథర్ కింగ్, ఒక అంగసాన్ స్కూకి అనేక దేశాల్లో ఒక గాంధీ యొక్క వాదన, గాంధీ విధానాలు ప్రపంచానికి ఉంటే ఆ పనికిహార ఉపాధి పథకానికి ఆయన పేరు తీసేస్తే ఇక్కడున్న చట్టసభలున్న మేధావులు కానీ, మండలాలు కానీ ఏమనకుండా ఉండేటం దౌర్భాగ్యం ఈ దేశంలో. వెంటనే సాహిత్య అకాడమీ ఏర్పాటు చేయాలి, అవార్డులు ఇవ్వాలి వాళ్ళకు. తర్వాత వీళ్ళ ద్వారా పోయేటి కూడా కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు పరిగణలోకి తీసుకునే మెంబర్స్ ఉండాలా. ఇంతవరకు ఏమీ లేదు 2.5 సంవత్సరాలు. కనుక దాన్ని ఆలోచించాలని కోరుకుంటూ